మిత్రమా, ఎవరి మాట నువ్వు పట్టుకుని ఊరేగితే ఉన్నది ఊడిపోతుంది మిత్రమా. లేని దరిద్రాలు తగిలించుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే నువ్వు చూడని నీకు తెలియని గుసగుసలు నమ్ముకుంటూ పోతే మనసుకు దుఃఖం, ఒంటికి కష్టం, మొత్తంగా అది నీ బ్రతుక్కే భారమవుతుంది మిత్రమా. నువ్వు విన్నది నిజం అనుకోవడం నీ అమాయకత్వం. అందుకే ఆ అమాయకత్వం విషంగా మారకముందే తేరుకోవాలి మిత్రమా, లేకపోతే తెల్లారిపోతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీ చుట్టూ ఉన్న ఆ కొద్ది మంది మంచి మనుషులను కోల్పోయి అంధకారంలో ఆ పుకార్లను నమ్ముకొని ఎందుకు మిత్రమా అబద్ధంలోనే కాలం మొత్తం కూడా గడిచిపోతున్నావు. అందుకే భ్రమల్లో బ్రతకకుండా త్వరగా తేరుకో. జీవితం ఎక్కడ కూడా ఆగిపోదు మిత్రమా. నీ దగ్గర అన్నీ లాక్కుంటే సున్నా నుంచి మొదలవ్వు. నీకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తే ఊరి చివర ఉన్న చెట్టు కిందకి చేరు. ఇక్కడ ఎవరూ గొప్పోళ్ళు లేరు మిత్రమా. డబ్బుంటేనే గొప్ప అనే భ్రమలో బ్రతికేస్తున్నారంటే సొంత చుట్టం కూడా చేదరించుకుంటే చల్లగా వీచే ఆ చిరుగాలిని నీ నేస్తమనుకో మిత్రమా. సంపాదించే ఓపిక లేకపోతే ఊర్లో ఉన్న కోవెల్లో పెట్టి ఆ గుప్పెడు ప్రసాదంతో కడుపు. అంతకంటే పోయేదేముండదు. ఇంతకంటే నిన్ను ఎవరూ చేసేదేమి కూడా ఉండదు మిత్రమా. ఎప్పుడు కూడా సాధించాము అని వాళ్ళు అనుకుంటే ప్రశాంతత దొరికిందని నువ్వనుకో. ఏం చేయగలరు చెప్పు? నిన్ను కక్ష కట్టి ఇంతకంటే అర్థమైందనుకుంటా. మిత్రమా, ఇక్కడ ఎవ్వరూ కూడా గొప్పోళ్ళు లేరు. డబ్బుంటేనే గొప్ప అనే భ్రమలో బ్రతికేస్తున్నారంతే. అలాంటి వాళ్ళ గొప్పతనం డబ్బు ఉన్నంతవరకే మిత్రమా. ఒక్కసారి అన్నీ పోయాయంటే ఆటలు అరటి పండులా తీసి పారేస్తారు ఈ సమాజం. అందుకే డబ్బుతో వచ్చే గొప్పను కోరుకోకు. నీ వ్యక్తిత్వంతో వచ్చే గొప్పను సంపాదించుకో. అది నువ్వు పోయినా తర్వాత నిన్ను జీవించేలా చేస్తుంది మిత్రమా. ఏం బ్రతికాడ్రా అని ప్రతి సందర్భంలో నిన్ను తలుచుకునేలా చేస్తుంది. అందుకే ఇది నిజం మిత్రమా. డబ్బుతో చాలా అవుతాయి, కానీ కొన్ని డబ్బుతో అవ్వనివి కూడా ఉంటాయి మిత్రమా. అవి ఏంటంటే గొప్పగా బ్రతకడం అంటే అంత తేలికేం కాదు. మనం మంచి చెప్పినా చేదుగా అర్థం చేసుకునే ఈ రోజుల్లో గొప్పగా బ్రతకడానికి మించిన సవాలు మరొకటి ఉండదు మిత్రమా. నువ్వు సాయం చేస్తే వాళ్ళు నిన్ను తక్కువ చేసి చూస్తున్నారు అని అంటాడు. లేదంటే నువ్వు మంచి మాట చెప్తే పెత్తనం చలాయిస్తున్నావని తిట్టుకుంటారు. సలహాలిస్తే మేము చేతకాని వాళ్ళమా అంటూ ఎడముఖం పెడతారు. నువ్వేం చేసినా అది నీ పొగరంటారు మిత్రమా. అందుకే గొప్పగా బ్రతకడం అంటే అంత తేలికేం కాదు మిత్రమా. నువ్వు సమాధానం చెప్పాల్సి వచ్చిన రోజున నువ్వు తడుముకోకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి ఇంకొంత కష్టపడ్డ నేర్చుకో. ఏది ఊరికే చేయకో. సాయం వేరు, శ్రమ వేరు మిత్రమా. నువ్వు శ్రమించిన ప్రతి క్షణానికి వెల కట్టుకో. తగిన మూల్యం లేనిదే అసలు ఏ పని చేయకు మిత్రమా. శ్రమకు మించిన మూల్యం దొరుకుతుంది అనుకుంటే అస్సలు వెనకడుగు వెయ్యొద్దు. ఉరకలేస్తున్న రక్తం ఉన్నంతవరకే కదా పరుగు పెట్టినా పర్వతాన్ని ఢీకొట్టినా సరే. అవునా మిత్రమా. అందుకే పోటెత్తు, సంపాదించు. సందర్భం వచ్చినప్పుడు నువ్వేంటో నీ ఎదుగుదలే చెప్తుంది. నువ్వు ఎంత తగ్గినా ఎంత ఒదిగినా నిన్ను అవతల వాళ్ళు పట్టించుకోవడం లేదంటే ఎప్పుడు కూడా వాళ్ళకి నీతో అవసరం లేదని అర్థం మిత్రమా. అలాంటి వాళ్ళు మెప్పు పొందడానికి వాళ్లపై నీకున్న ప్రేమని, ఇష్టాన్ని తెలపడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమని గుర్తించుకో మిత్రమా. అలా నువ్వు చేసే ప్రయత్నం నిన్ను మరింత దిగజారుస్తుందే తప్ప నీకు కసింత కూడా విలువని అస్సలు జోడించలేదు మిత్రమా. ఎక్కువగా తాపత్రయపడక మిత్రమా. నీతో కలిసొచ్చే వాళ్ళతో సాగిపో. ఒకానొక సమయంలో నువ్వు లేని వెలిత తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది. ఆశతో కాకుండా నిరంతరం పని చేసుకుంటూ వెళితే ఏదో ఒక మూల నుంచి నీ కష్టాన్ని గుర్తించి ఓ సందర్భం కూడా వస్తుంది మిత్రమా. ఆ సందర్భం వచ్చాక
నువ్వు ఎంత సమర్థుడివో అప్పటికే రుజువై ఉంటుంది. అంతేకాని సందర్భం వచ్చాకే పొన మొదలు పెడితే అది కేవలం నీ ఆశ మాత్రమే అవుతుంది మిత్రమా. అర్హత లేనప్పుడు అందలం కూడా ఆమెడ దూరంలోనే ఆగిపోతుంది. ఎవరు కాదన్నా ఆ అర్హత నిరంతర శ్రమతోనే సాధ్యం మిత్రమా. నీ విలువని, నీ సంపదను నిర్ణయించలేదు. ఒక్కసారి ఉన్నది మొత్తం కూడా పోయిందంటే ఎప్పుడు కూడా నీ దరిదాపుల్లో ఎవ్వరు కూడా కనిపించరు మిత్రమా. ఎందుకంటే అప్పుడు నువ్వు ఒక సున్నా. నీ దగ్గర ఏం లేకపోయినా నువ్వు విలువలు కలిగి వ్యక్తిత్వంతో ఉంటే నీకు ఏం లేకపోయినా నీ చుట్టూ 10 మంది చేరతారు మిత్రమా. సరదాగా కూడా గడుపుతారు. ఇప్పుడు కూడా సంపద అవసరం. అది సుఖాలకి, విలాసాలని ఇవ్వడానికి. కానీ క్యారెక్టర్ అత్యవసరం మిత్రమా. అది నీ దగ్గర ఉండే సంపద కంటే ఎంతో విలువైనది మిత్రమా. చెడు స్త్రీలు ఎప్పుడు కూడా వీటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి క్షణం శృంగారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తట్టుకోలేనంత విపరీతమైన శృంగార కోరికలు కలిగి ఉంటారు. అతిగా పలకరించుకుంటూ పరపురుషులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పరాయి పురుషులతో శృంగారం గురించి మాట్లాడుతూ వారిపై కామ కోరికలు కలిగి ఉంటారు. భర్త ముందే పరాయి పురుషునితో చనువుగా ఉంటూ వారిపై చేతులు వేసి మాట్లాడుతూ ఉంటారు. భర్త సోదరులతో మరియు స్నేహితులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తను పక్కన పెడతారు. భర్త ముందే పరాయి పురుషుల గొప్పతనం గురించి ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటారు. డబ్బు, నగలపై విపరీతమైన వ్యామోహం కలిగి ఎప్పుడూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చేసిన తప్పులకు బాధపడకుండా వారిని వారే సమర్థించుకుంటూ సంతోషంగా ఉంటారు మిత్రమా. భర్తతో కాకుండా పరాయి పురుషులతో బయట తిరుగుతూ ఉంటారు. భర్తపై తప్పుడు కేసులు పెడుతూ అతన్ని ఏదో ఒకలా ఇబ్బందులకి గురి చేస్తారు మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.